కదం తొక్కిన కాటన్ రైతు అంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై కర్షకుల ఆగ్రహం. ఆదిలాబాద్ జిల్లాలో జాతీయ రహదారి దిగ్బంధం. వందల సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపిన రైతులు పత్తి కొనుగోలులో ఆంక్షలు ఎత్తేయాలని డిమాండ్. పత్తి కొనాలని అధికారుల కాళ్లపై పడిన అలంపూర్ రైతు. తీరని యూరియా గోస, పాలకుర్తిలో తోపులాట. రుణమాఫీ కాలేదని ఆవేదన. ఆటోపై పోస్టర్. రుణమాఫీ కాలేదని ఇంకా ఇప్పటికి ఇయ్యలటికి పోడు భూములు లాక్కోవద్దంటూ ఆదివాసీల ధర్నా. అధికారులను నిర్బంధించిన RRR బాధితులు. తాను తెచ్చిన 90 క్వింటాల పత్తిని కొనాలని వేడుకుంటూ శుక్రవారం జడ్చర్లలో CCI అధికారి కాళ్ళు మొక్కుతున్న అలంపూర్ రైతు మల్లేష్ అంటూ ఆ రైతు కాళ్ళు మొక్కుతా ఉన్నాడు. ఆయన గోస చూడు, ఆయన బాధ చూడురి. ఒకసారి మనము మొన్న సీతక్క ఏమన్నది, తాగుబోతులు వచ్చారు మీరంతా అని అన్నది. హలో 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 గుడ్ మార్నింగ్ సార్, నేను జర్నలిస్ట్ నరేష్ మాట్లాడుతున్నా, లీడర్ టీవీ లైవ్ నుంచి. దశరథ రామరెడ్డి చెప్పండి అన్న. నిన్న మీ పైన కంప్లైంట్ ఇచ్చినట్టుగా కేసు అయినట్టుగా చూసినాం. సీతక్కని మీరు తాగి ఎందుకు అడ్డం పడ్డారన్న? మరి మేము మందే తాగాం కదా, మంద తాగడే మాకు అలవాట్లేదు. తాగుడు అలవాట్లేదా? లేదు, ఊళ్ళో అని చెప్తారు రామారెడ్డి మండలం. మేమే కాదు, వాళ్ళు ఊళ్ళు తాగారు, మండలంలో తీస్తారు కదా. మిగిలిన ఐదుగురు రోజులు తాగరా? ఎవ్వరు తాగలేరు. అది సీతక్క కాదు, వడ్ల సెంటర్ కాడ 25 మంది రైతులు ఉన్నారు పేర్లతో సహా. 25 మంది రైతులు పరిశీలించాక రామారెడ్డి మండల కేంద్రంలో సీతక్క సిరికొండ పోతుందని తెలిస్తే రైతులందరం కూర్చుండి అదొకటి మెమోరియం రాసి బోనస్ ఇవ్వాలి, అదే విధంగా పంట నష్టపోయిన నష్టపరిహారం ఇవ్వాలి, రుణమాఫీ అందరికి ఇవ్వాలి. జిల్లా మంత్రి కాబట్టి పోతున్నాం. రోడ్డు పోతుంటుంటే అలా బండ్లు వచ్చినాక ఒక 2 బండ్లు పక్కకి వెళ్ళిపోయినాయి. అట్లా సెంటర్ పక్కకే ఉంటది రోడ్డు. అదే 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 ఆ పక్క పోయినాక ఆపినాక మేడం ఏమన్నది, మీరు ఇన్ని దగ్గరలో సన్మానం చేస్తే నాకు టైం లేట్ అవుతుంది కదా అన్నది. మీరు ఆపితే సన్మానం అనుకున్నదేమో అనుకొని ఆపింది బండి. డైరెక్ట్ అన్నది. అన్నాక మేడం సన్మానం కాదు, బోనస్ వస్తలేదు, ఇట్లా ప్రాబ్లం ఉంది అంటే ఎందుకు అసలు బోనస్ అది ఇది అని అన్నది. అంటే లాస్ట్ పంటదైతే యాసంగి పంటదైతే బోనస్ నిజంగా ఏ రైతుకు రాలేదు, కూడా రాలేవు. నాదే పోయినాయి అదే సెంటర్ లో, మరి నాయే 80 క్వింటాల వడ్లు పోయినాయి, నాయే నా పేరు మీద నేనే పంపించిన. మీరు రైతులు గారు, మీరు ఎంపీపీ అట కదా, మీరు మాజీ ఎవరు రైతు. ఇప్పుడు ఎవరు రైతు అనేటైనా పార్టీ లింక్ లేకుండా ఒక రైతు అంటే నేను ఈ తెలంగాణకైనా వెళ్ళిపోతా. ఒక రైతు ఏ పార్టీ కన్నా లింక్ లేని రైతు ఉంటే తెలంగాణ. అవును, కార్యకర్తలు నాయకులైతే మాత్రం రైతు కావద్దేంది? అదే మరి అదే అడిగిన. ఏమన్నదంటే మేడం అట్లా కొద్దిగా వాదించే వరకు మీ కలర్ ఏర్పడుతుంది, మీరు రైతులు కాదంటే మేడం నేను మాట్లాడుతున్నా, మేడం కలర్ డ్రెస్ చేసుకుంటే రైతు మామ అయితే డ్రెస్ చేసుకోవద్దా రైతు కాదా అనే వరకు డౌన్ అయి మెమోరండం తీసుకొని సిరికొండ వెళ్ళిపోయింది. తర్వాత మా దగ్గరికి మాచర్య ఇంటెలిజెన్స్ వచ్చారు. వస్తే మేము చెప్పినాం, మేము అక్కడ గలాట చేయలేము, ఎలాంటి నినాదం చేయలేము, ఏం చేయలేము. మేడం కు మెమోరండం ఇచ్చినాం. మేడం సానుకూలం మాట్లాడింది. అంటే తర్వాత SI ఫోన్ చేసి మేడం మీకు రమ్మంటుంది, మీకు టైం ఇస్తుందట, మీతో మాట్లాడుతుందట, ఏందో ప్రాబ్లం అర్థం కాలేదట అని వాళ్ళు అన్నారు. మేమన్నాం మాదేదో మేము చెప్పినాము, తర్వాత వాళ్ళు ఇస్తారా ఇయ్యారు అనేది వాళ్ళ ఇష్టం, ప్రజాక్షేత్రంలో తెలుస్తుంది ఇది ఇవ్వకపోతే అని మేము అన్నాం. 6-7 గంటల దాకా మేము వాళ్ళ వాళ్ళు ఉన్నాం కదా, వాళ్ళు మాకు ఇప్పుడు ఏది టెస్ట్ చేయొచ్చు కదా, మేము డ్రింక్ చేసినా వచ్చేయలేమని 6 గంటల దాకా CISI కంట్రోల్ ఉన్నాం మేము. కానీ డైరెక్ట్ మంత్రి అట్లా అనుడు, తాగుబోతులు అని అనుడు, లేకపోతే తాగి వచ్చిరు అనుడు, అది అంటే వాసన వచ్చిందే ఆమెకి. ఇక అది ఇప్పుడు విజ్ఞతకు ఆలోచిస్తున్నాం మేము కూడా. నేను సహకార సంఘం చైర్మన్ చేసిన, నేను 6-7 ఎకరాల ల్యాండ్ ఉంది, నాకు ట్రాక్టర్ దున్నొస్తుంది, పావుడ బట్టి చెక్కొస్తుంది. నాకు ఏ లీడర్ వచ్చి చేస్తాడో, మనం ఏ రైతు వచ్చి చేస్తాడో, ఏదైనా మిషన్ కోతుడు కానీ. కానీ అట్లాంటి ఆర్మూర్ బెల్ట్ లో మొత్తం మంది కష్టం చేస్తారు, రాజకీయం చేస్తారు. అసలు ఆర్మూర్ బెల్ట్ ఏంది ఇప్పుడు నాకు అర్థం కాలేదు. రాష్ట్రంలో ఎవరైనా సరే ఇప్పుడు రైతు అయితే మాత్రం రాజకీయం చేద్దాం ఏం లేదు కదా, అంటే నాయకులు అవ్వద్దని ఏం లేదు కదా. మేము అదే చెప్తున్నాం. మళ్ళా మేము అక్కడ ఎలాంటి నినాదాలు, ఎలాంటి వైరల్ చేయలేము. మేము అనామత్ సానుకూలంగా మాట్లాడితే మేడం కూడా సానుకూలమే మాట్లాడింది. తర్వాత కేసు పెట్టిరు. అదే కేసు పెట్టిరని నాకు తెలియంగానే ఈ 6 పేర్లు కనబడ్డాయి. అందులో దశరథ రెడ్డి ఎంపీపీ. ఎంపీపీ అయ్యి ఉండి మరి మీ హయాంలో మీరేం చేసిరు మరి, ఇవాళ ఎందుకు ఇంతగానో అడుగుతురు మరి అని అంటున్నారు పబ్లిక్. మేము మాయంలోనే వడ్ల సెంటర్ 14 వడ్ల సెంటర్ పెట్టినా, నేను చైర్మన్ అయినాక. అంతకుముందు నా రామారెడ్డి మండలిని ఊషా అనే రైతు లైన్ లో చచ్చిపోయిండు, అదే రామారెడ్డిలో, ఎప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లా. అదే వడ్లు రెడ్డిలో 20 లక్షలు దళారి ముంచిపోయిండు నేను చైర్మన్ కాకముందు.
తర్వాత 14 వడ్ల సెంటర్లు పెట్టినాం, ఊరూరుకు మసాలా సెంటర్ పెట్టినాం. మా ఆయంలో అయిందనేది తెలంగాణలో ఉన్న 4 కోట్ల ప్రజలకు తెలుసు. టీఆర్ఎస్ ఆయంలో ఏమైంది అనేది నేను చెప్పుకుంటే మా డబ్బా ఏమైతుంది. బోనస్ ఎట్లా ఇప్పుడు మీ అంటే కొంతమందికి పడ్డాయట. నిన్న మీ శ్రీనివాస్ ఉన్నాడు కదా ఇంకొక ఆయన ఫస్ట్ నెంబర్, ఆయనతో మాట్లాడిన నేను లైవ్ లా, కొంతమందికి నిన్న వేసిరు సార్ అంటుండు. నిన్న 4 గంటలకు బోనస్ వేసిరు. గర్మెల్ పడిగల శ్రీనివాస్ చెప్పిండు రామారెడ్డి ఆయన. నాకు కూడా పడ్డది 4 గంటలకు. పడ్డాయి, ఇటు కేసు అయింది, అటు పడ్డాయి, పైసలు పడ్డాయి. మొన్న మేము గొడవ చేస్తే నిన్న పడ్డాయని నిన్న మాజీ ఎమ్మెల్యే సురేందర్ గారు మేము రామారెడ్డికి పోయినాం. పోతాడ 100 మంది రైతులు జమ అయ్యారు. వాళ్ళే చెప్తురు. ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చిర్రు, మేం కాదు. అలా 25 మంది రైతులు రోడ్ మీదకి వచ్చిర్రు, పేర్లతో సహా ఎవరెవరు వచ్చిర్రు చెప్పిస్తాం. మనమేదో తాగి ముగ్గురం పోయినామంటే ఆమె విజ్ఞతకు వదిలేస్తున్నాం. మేము మాట్లాడరాక కాదు. మళ్ళీ ఒక ఆయన మా తోటి సర్పంచ్, నా క్లాస్మేట్, అంబేద్కర్ జిల్లా సంఘం అధ్యక్షుడైన గంగారాం. అవును, వాళ్ళు ఏం మాట్లాడింది మేడము, అది వంగమాదిగ అన్నది. వంగమాదిగ అంటే గూగుల్లో కొడితే మాదిగొల్ల వంగమాదిగలను ఎంబడేసుకుని వచ్చిరా అన్నది. వంది మాగదులేమో వంది మాదిగలు అంటే ఏదన్నా గాని ఇప్పుడు పక్కకి ఉన్నాడు ఆయన, నాతో డైరెక్టర్ చేసిండు, నా క్లాస్మేట్, నాతో సర్పంచ్ చేసిండు, అంబేద్కర్ జిల్లా సంఘం అధ్యక్షుడు ఆయన. వంది మాగదులు అంటే అనుచరులే, అనుచరులు ఎంట పెట్టుకుని వచ్చిన అనరాలేదా అట్లా. ఇప్పుడు నేనే ఒకటి మిస్టేక్ అయినా అనుకో, దాన్ని దొరకబడతారా? పడతారు. వంది మాగదులు అనబోయి అట్లా అన్నట్టుంది. వంగమాదిగలు అన్నది ఓకే, తప్పు అన్నది. అయితే వంగమాదిగలు అనే నేను మిస్ అయినా అంటే కాదు కదా. నువ్వు ఒక గౌరవపదమైన హోదాలు ఉన్నారు, మీరు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి, ఎవరైనా కానీ అంతే కదా. వంగమాదిగ అంటే మాదిగ జాతికి సంబంధించిన కేటీఆర్ అనేది మాట్లాడు. మా సర్పంచ్ ఆయన గంగారాం ఉన్నాడా? నేను నిన్న చేసిన గంగారాంకి ఫోన్ ఎత్తలేడు మరి. అన్న గంగారాం నమస్తే. అన్న నమస్కారం. అన్న చెప్పే. వంగమాదిగ అంటే నెట్ల కొట్టి చూడండి, వంగమాదిగ అంటే మాదిగ జాతి. అది నాకు ఎరకలేదు, నాకు ఎరకనే. అంటే ఏమైతే మనం తెలుసుకున్నాం, మనం చదువుకున్న వాళ్ళు తెలుస్తాయి అన్న. తాడ అంతా గ్రామీణ ప్రాంత వాళ్ళకి తెలియదు కదా. నేను మాది కూడా అనలేదు కదా అని వాళ్ళు అనుకుంటారు. మనం తెలుసుకున్న వాళ్ళం కాబట్టి వంగమాదిగ అంటే మాదిగ జాతి. మాదిగ జాతిని పెట్టుకుని నాటక రాజకీయం చేస్తున్నావు కేటీఆర్ అనేది స్పష్టంగా పదం ఉన్నది. నేను అదే వీడియో ఆమె మాట్లాడింది చూసిన, నా దగ్గర కూడా ఉంది, పంపించారు నాకు కూడా కామారెడ్డి వాళ్ళు. అట్లా ఆమె డైరెక్ట్ మాదిగ అంటే అందరు తెలిసిపోతుంది. వంగమాదిగలతో పెట్టుకుని రాజకీయం చేస్తున్నావు కేటీఆర్ అంటే అర్థమైంది, మాదిగలు రాజకీయం చేయొద్దు అన్నట్టే కదా. యాక్చువల్ గా అనాల్సింది వంది మాగదులు అనే ఇసుకొచ్చుకుర్రా అంటారు. మంది బలం అనాలా, మంది బలం అనాలా, అది కాదు. కానీ వంగం అన్న పక్కా ఉంది, ఆ మాట స్పష్టంగా ఉంది. ఓకే మీరంతా తాగిపోయి అడ్డం పడరట కదా మరి. ఆమె బండి కింద పడితే కేసు కాకపోను, ఇబ్బంది కాకపోనా అంటది ఆమె. అన్న మేము తాగిన వాళ్ళం అయితే మేము సిఐ వచ్చిండు, SBCI వచ్చిండు, SI ఆడనే ఉన్నాడు. 6:30 దాకా మా దగ్గర ఉన్నాడు. మళ్ళీ మేము PS పోయి కూడా మాకు బ్లడ్ టెస్ట్ చేయమని మేము SIని కోరినాం. మేము తాగి మాకు అది వల్గర్ గా మా ఇజ్జత్ తీసింది. మేము ఒక ప్రజాప్రతినిధులుగా ఉన్నాము. ఇప్పుడు తాగి మాట్లాడారు అంటారు కదా, మాకు ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చేయమని కూడా పోయినాం. మరి ఎందుకు చేయలేదు SI గారు? ఇంకొకటి అయినా నాకు అర్థం కాలే, ఇప్పుడు నాయకులైనంత మాత్రం రైతులు కాకూడదా? రైతులకు బోనస్ రాకపోతే అడగకూడదా లెక్కకైతే? అదే అడుగుతున్నాం కదా. నేను కలర్ గురించి నువ్వు TRS నాయకుడు కదా అని అనగానే రైతులు కలర్ వేసుకోవద్దా మేడం అంటే అంతకుముందు కాంగ్రెస్ నాయకులు ఎప్పుడు కూడా రైతుల పక్షాన లేకపోతే ఆ నిరుద్యోగుల పక్షాన తిరగలేదా, చూడలేదా మరి? ఆ రోజు అడగలేదా మరి? ఆ రోజు అనిపించలేదా మరి? ఈ మాట అడుగుతానే ఇందాక అడ్డుకున్నట్టు మమ్మల్ని చిత్రీకరిస్తారు. మీకోటి యాదుకుండాలే, ఈ సీతక్కనే అట్లే ఈ షబ్బీరేలే పంటలు నష్టపోయిన రైతుల దగ్గరకు పోయి ఒకనాడు కేసీఆర్ 10,000 ఇస్తుండు చెక్కులు, 20 ఇచ్చిన తక్కువే 30 ఇచ్చిన తక్కువే లొలిపెట్టిన వీళ్ళంతా. యాదుకుండాలి. గతంలో మనకు అక్కడక్కడ పంట నష్టం అయిందని తిరిగిరు వీళ్ళు అన్ని జిల్లాలలో. అప్పుడు ఏం చెప్పారు? 10,000 రూపాయలే ఇస్తావా నష్టపరిహారం కేసీఆర్, వీళ్ళకు ఎకరంకి 25,000 రూపాయలు ఇచ్చినా తక్కువనే అని చెప్పి లొలిపెట్టిరు. ఇలా మరి బోనస్ ఇచ్చుడు కూడా, తీసుకున్న వాటికి బోనస్ ఇచ్చుడు కూడా ఇస్తలేరు వీళ్ళు. ఏమంటారు మరి? ఇప్పుడు జూబ్లీస్లో అయితే గెలిచిర్రు, మరి ఊర్లలో ఎట్లున్నది మరి? జూబ్లీస్లో గెలిచారు కాబట్టి రాష్ట్రం అంతా అట్టే ఉందని వాళ్ళు అనుకుంటారు, మీరేమంటారు?
ప్రజల బుద్ధి చెప్తారన్న. అది మనం నోటి నుంచి ఇప్పుడు అనడానికి కూడా లేదు. రాబోయే స్థానిక ఎలక్షన్లు కానివ్వండి, ఇంకా ఇప్పుడు ఎంపీటీసీ జడ్పీటీసీ స్థానిక ఎలక్షన్లలో ప్రజల బుద్ధి చెప్తారు. వాళ్ళు ఒక సీట్ గెలవగానే ఏదో ఆడ కూడా ఎట్లా గెలిచి ఏం కథ అనేటువంటి మా పార్టీ మాకు తెలుసు, కానీ ప్రజలకు తెలియదు కదా. అది ఇప్పుడు ప్రజలు గ్రామీణ ప్రాంతంలో ప్రజల బుద్ధి చెప్తారు. ప్రజలు ఇప్పుడు బుద్ధి చెప్పడం సిద్ధంగా ఉన్నారు. ఉంటుందా ఆ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా మరి? 100%. ఓకే, లేకపోతే జూబ్లీహిల్స్ లో గెలిచిన ఊపుతో మొత్తం అన్ని గెలుచుకొచ్చుకుంటారు. అది 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 అసత్యం. అది అసత్యంతో గెలిచినటువంటి జూబ్లీహిల్స్ అది పైసలతో కొనుగోలు కొన్నారు, అది రిగ్గింగ్ చేసారు. అదంతా మాకు ఫ్రాడింగ్, ఈవీఎం లో ఫ్రాడింగ్ ఇదంతా మాకు తెలుసు. అయినప్పటికీ మేము అనలేకపోతాం. ఇప్పుడు స్థానిక ఎలక్షన్ లో ప్రజలే బుద్ధి చెప్తారు, 100% బుద్ధి చెప్తారు. ఒక డౌట్ వస్తుంది ఇప్పుడు ప్రజలకి, లైవ్ లో చూస్తున్న వాళ్ళకి, మీరు ఇద్దరు ఇప్పుడు కలిసే ఉన్నారేంది? ఇంత పొద్దుగాల దావత్ చేసుకుంటారా కేసు అయిందని? లేదన్నా, హెచ్ఎంటీ వాళ్ళు మాకు ఇవే రివ్యూ మీటింగ్ పెడదామని ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే చేరుకున్నాం. అట్లా చేరుకుర్రా? ఓకే ఓకే. మన సీతక్క దగ్గరకు వచ్చినాక మళ్ళీ కలుసుకుర్రా అని? ఒకటే మన బిఆర్ఎస్ పార్టీకే కాదు, అన్ని పార్టీలు ఆల్ పార్టీల మీటింగ్ ఏర్పాటు చేసారు. అది కాంగ్రెస్ వాళ్ళు కూడా తెలుసు, మండల లీడర్లు. ఓకే ఓకే. ఆ మండల లీడర్లు కామెంట్ మీరు సీతక్క వస్తుందని వాళ్ళు అక్కడ పోవడం వల్ల అది క్యాన్సల్ అయింది. మేము అక్కడే ఉండిపోయినాం. అక్కడ ఉండే వరకల్లా రైతులంతా అన్న ఇడికి రండి, ఎఫ్సై కాడికి రండి, మాకు ఇదా అని అంటే మేము ఎఫ్సైకి పోయినాం. పోయి వడ్లు కొన్ని ముక్కబెట్టిన వడ్లు పోతలేవా అని మాకు వాళ్ళు రైతులు చెప్తా ఉంటారు. చెప్తా ఉండగా అందులోకెళ్ళి ఒక రైతు సీతక్క ఇట్లా ఇట్లా సిరికొండ పోతుందట అంటే, మరి ఈయనగానే పోతుంది కదా, ఒక మెమోరాండం ఇద్దామని ఆలోచనతో మేము వెంటనే స్పాట్ లో ఒక రాసినాం. సన్న వడ్లకు 2 పంటలు పండినా ఇప్పటిదాకా. అంతే కదా మీరు అడిగింది, అంతేగాని మీరేమో అడ్డం పడ్డరా, ఇబ్బంది పెట్టిరా? మేము అడ్డం పోలేము, మేము ఆపలేము, దాళ్ళను డౌన్ అనలేము, సీతక్క డౌన్ అనలేము, కాంగ్రెస్ పార్టీ డౌన్ అనలేము, ఏది కూడా అనలేము. రైతుల పక్షాన అడిగిర్రు అంతే. ఈ 30 మంది రైతులు మాతో ఉన్నారు, 3 మా లీడర్లు ఉన్నారు, నేను కూడా లేను. అలా నేను ఉన్నట్టు చిత్రీకరించారు, నా పేరు పెట్టారు. ఉన్నది కదా, అయితే ఇక నేను లీడర్ని, తప్పేమున్నది, రైతుల కోసం శిక్ష అనుభవించడం పెద్ద తప్పేం కాదా అని నేను భరించిన తప్ప అక్కడ స్థానికంగా నేను లేనేలేను. అచ్చా, నువ్వు లేవాడా? ఓకే 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 గంగన్న. ఓకే, చిత్రీకరించారు. ఓకే గంగన్న, థ్యాంక్ యూ. ఓకే, ఇది వాళ్ళు చెప్తున్నటువంటి ముచ్చట. అంటే మేము అడుగుడు తప్ప సీతక్కని అడిగితేనే మమ్మల్ని ఇట్లా చేస్తారా అని వాళ్ళు అంటా ఉన్నారు రైతులు. వాళ్ళు నిన్న కేసు అయిందని చెప్పిన కదా 6 మీద, వాళ్ళే వాళ్ళు.